నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం వ్యవసాయ శాఖ ఏవో గారి ఆఫీస్ యందు మత్స్యశాఖ ఏడీ బి సైదా మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న అందరూ ఆక్వా రైతులు ఈ నెలాఖరులోపు ఆన్లైన్ లో చెరువులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, చేయించుకున్న వారికి ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఆక్వా రైతులు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. ఆయనతో పాటు ఏవో సుమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బూక్యా సైదా, నిజాంపట్నం మండలం మత్స్యశాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత సెప్టెంబర్ 16వ తారీఖున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి మత్స్యశాఖ అధికారులకు, జిల్లా స్థాయి కలెక్టర్ గారి సదస్సులో కూడా మా జిల్లాలో ఉన్న ప్రతి ఆక్వా రైతు కూడా యూనిట్కి ₹1.5 చొప్పున పవర్ సబ్సిడీ రావాలంటే ప్రతి ఒక్క ఆక్వా రైతు తమ చెరువులోని నేషనల్ సింగిల్ విండో సిస్టంలో ఆన్లైన్ చేయించుకోవాలను. అందరూ ఆన్లైన్ చేసుకోవాలి. ఈ ఆన్లైన్ చేసుకున్నటువంటి ఆక్వా రైతులకు మాత్రమే పవర్ సబ్సిడీ వస్తుంది. దాదాపు ఒక రైతుకి ఎకరాకి ₹23,600 వరకు పవర్ సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఆక్వా రైతులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశ ప్రకారం, రాష్ట్ర స్థాయి మత్స్యశాఖ కమిషనర్ గారి ఆదేశ ప్రకారం, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశ ప్రకారం నిజాంపట్నం డివిజన్లో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ రాయితీ వర్తించాలంటే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో NSW పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దీన్ని పొడిగించి అక్టోబర్ 31 వరకు ఇది చివరి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి దీని ఆక్వా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ నుంచి 5 సంవత్సరాలకు లైసెన్స్ వస్తుంది. ఈ అవకాశాన్ని ఆక్వా రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. చక్కని చేతిరాత నేర్చుకుంటే భవిష్యత్తు చదువుల్లో రాణిస్తారని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనుకొల పోలీసరావు అన్నారు. శనివారం కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా చక్కగా చేతిరాతను నేర్చుకుని పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా పోలీసరావు మాట్లాడుతూ ఈ పుస్తకాలను వి రామ్మోహన్ సహకారంతో బూర్ల రాజేష్ మాస్టర్ అందించారు. ఈ పుస్తకాలను ఉపయోగించుకుని చక్కని చేతిరాతను నేర్చుకోవాలని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక పాఠశాల కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్ యందు విద్యార్థులకి చేతి రాత పుస్తకాలు, హ్యాండ్ రైటింగ్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవటానికి మరి గత వారం మన మండలంలో కొంతమంది ఉపాధ్యాయులకి ఉచితంగా వి రామ్మోహన్ గారు మాస్టర్ గారి ఆధ్వర్యంలో చిత్రాపాలెం ప్రత్యేకమైన రోజు శిక్షణా కార్యక్రమం పొంది అందులో చేతిరాత మీద మెలకువలను ఉపాధ్యాయులకి నేర్పించి అందులో భాగంగా మన పాఠశాల నుంచి రాజేష్ మాస్టర్ గారు వెళ్తాము. మరి అక్కడ కొన్ని మెలకువలు తెలుసుకొని ఆ చేతి రాతను చక్కగా నేర్చుకోవడానికి సంబంధించిన కొన్ని పుస్తకాలని మన పాఠశాల విద్యార్థులకి ఈరోజు అందించడం అయింది. మరి విద్యార్థులు చక్కని చదువుతో పాటుగా చేతి రాతను కూడా చక్కగా చూసుకోవాలి. ఎప్పుడైతే చదువుతూ రాస్తున్న విద్యార్థికి చక్కగా రైటింగు మరియు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కటి విద్యను అభ్యాసంలో భాగంగా చేతిరాత కూడా ఎంతో ప్రాముఖ్యమైంది. అలాంటి చక్కని చేతిరాతను బాల్యం నుండే, ప్రైమరీ స్థాయి నుండే విద్యార్థులు నేర్చుకోవాలని మాస్టర్ గారు ఈరోజు కొంతమందికి పుస్తకాలు రామ్మోహన్ రావు గారి సహకారంతో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులకి అందించడమైంది. ఈ విద్యార్థులు ఈ పుస్తకాలు ఉపయోగించుకొని మాస్టర్ చేత ఇంకా కొన్ని వెలుగులను తెలుసుకొని ఆ చేతి రాత చక్కగా రాయటంలోనూ చదవటంలోనూ ముందంజలో ఉండాలని విద్యార్థులకి తెలియపరుచుకుంటూ మరి ఈ పుస్తకాలను అందించిన రామ్మోహన్ రావు గారి బృందానికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామాల్లో శానిటేషన్, పారిశుద్ధ్య పనులు గ్రామ పంచాయతీలు సక్రమంగా నిర్వహించాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమరతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్, 2026-27 అంచనా బడ్జెట్ యొక్క ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో మండల గ్రామాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి తగు సూచనలు, సలహాలు అందించారన్నారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యంగా 25-26 సంవత్సరానికి బడ్జెట్ని సవరణ చేసి 26-27 సంవత్సరానికి ఆమోదం వరకు మనం బడ్జెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో ముఖ్యంగా మరి మనకి 2025-26 సంవత్సరానికి మనకి రాబడి 1,40,03,300గా మరి సవరణ బడ్జెట్ మరి ఆమోదం వరకు మరి యొక్క సమావేశంలో మరి ఆమోదం వరకు ప్రవేశపెట్టున్నాం. అదేవిధంగా 2025-26 సంవత్సరాలకు మనకి వచ్చింది 7,50,000 రూపాయలు. మరి తలసరి ఆదాయం వచ్చేసరికి 2,30,000 రూపాయలు. మొత్తం 9,80,000 రూపాయలు మనకి 25-26 సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూపొందించుకున్నాం. మళ్ళీ 26-27 సంవత్సరానికి మనం మొత్తం 11,60,000 రూపాయలు వస్తాయని అంచనా బడ్జెట్కి రూపొందించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నిర్వహణ ఆదాయం 100% కింద ఈ విధంగా నిబంధనల ప్రకారం కేటాయించడం జరిగింది. 23% నిర్వహణ కింద మరి 25-26 సంవత్సరానికి 2,25,400 ఖర్చు పెట్టినట్టే 26-27 సంవత్సరానికి 2,66,500 రూపాయలు నిర్వహణ ఖర్చుల కింద మరి బడ్జెట్ ఆమోదం వరకు ప్రవేశపెట్టడం జరిగింది. మరి మొత్తం 25-26 సంవత్సరానికి 9,80,000 రూపాయలు మరి కేటాయించినట్టయితే మరి 26-27 సంవత్సరానికి 11,60,000 రూపాయలు సవరణ బడ్జెట్ ఆమోదించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద 2025-26 సంవత్సరానికి 9,60,00,000 మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 26-27 సంవత్సరానికి 9,90,00,000 రూపాయలు బడ్జెట్ని అంచనా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మొత్తం ఈ యొక్క బడ్జెట్ మొత్తం 14,32,52,200 రూపాయలు 25-26 సంవత్సరానికి సవరణ బడ్జెట్. అంచనా బడ్జెట్ 26-27 సంవత్సరానికి 14,55,60,000 రూపాయలు బడ్జెట్ అంచనా ఆమోదించడం జరుగుతుంది. మరి ఈ యొక్క 16 లక్షల రూపాయలు వచ్చినట్టయితే 26-27 సంవత్సరానికి అంచనా బడ్జెట్ 40 లక్షల రూపాయలు వస్తుందని భావిస్తూ ఈ యొక్క సమావేశంలో మరి వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్యం కానివ్వండి, మరి అంటు రోగాలు ప్రబలకుండా వైద్య సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ కలిసి గ్రామాల్లో మరి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గ్రామాల్లో వర్షాకాలం బాగా మరి డయేరియా ప్రబలుతున్నందువల్ల ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ యొక్క మెడికల్ సిబ్బంది కానివ్వండి, పంచాయతీ సిబ్బంది కానీ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి రోజు మన మీటింగ్లో చెబుతా ఉన్నాం, క్లీన్ అండ్ గ్రీన్ కింద మరి ప్రతి గ్రామానికి శుభ్రంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి అని చెబుతారు ఈ విషయాలు. మరి వ్యవసాయ శాఖకు సంబంధించి మరి ఈ సీజన్ అయిపోయిన దాదాపుగా ఇబ్బంది పడినా కూడా ఎక్కడ మరి సీజన్ అయిపోయింది. మరి అంగన్వాడీకి సంబంధించి తల్లిపాల వారోత్సవాలు అయిపోయినాయమ్మా, ముగింపు సభ ఓడపాడు చేసినట్టున్నారు. మరి అది కూడా మీరు చక్కగా పోషకాహారాలు కానివ్వండి,
ఇవన్నీ కూడా శ్రద్ధ తీసుకుని అందించవలసిందిగా కోరుతూ మరి ఆర్ఎంపీ శాఖ వాళ్ళు వచ్చారండి. అక్రమ మద్యపాన నివారణ కొరకు ప్రజా భద్రత ప్రచారం ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్పై అవగాహన అవసరమని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ఎక్స్చేంజ్ శాఖ రూపొందించిన మీ భద్రత మా బాధ్యత అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ పాలనలో నకిలీ కల్తీ మద్యం ఏరులే పారింది. వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయి. 3,500 మంది పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. మరెందరూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్చేంజ్ సిఐ రవి, ఎస్ఐ శ్రీరామ్, శ్రీకాంత్, ఎక్స్చేంజ్ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా దోచుకున్నారని చెప్పి కేసులు నమోదు చేసి వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ప్రస్తుతం. ఆ తీగలాగితే డొంక కదిలినట్టుగా ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనపడి ఆయన కూడా జైలుకి వెళ్తాడనుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం తన అనుచరులతో ఈ నకిలీ మద్యం పాత్రల్ని సృష్టించి పాత్రదారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తెరదీసినట్టు కనపడతా ఉంది. పార్టీ నుంచి బహిష్కరించి చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయడానికి కూడా ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెతుకుతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఎవరు కూడా క్షమించే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఎవరైతే ఇటువంటి కుయుక్తుల కుట్రలు పనుతూ ఉన్నారో వీటిని కూడా వెలికి తీస్తాం. వీళ్ళందరూ కూడా అక్రమంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే కేసులు పెట్టి జైలుకు కూడా పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. బాపట్ల జిల్లా పరచూరు మండలం ఉప్పుటూరులో 5,30,00,000 రూపాయలతో నిర్మాణం చేయబోతున్న ట్రైబల్ క్రిస్టియన్ పాఠశాల హాస్టల్ కు ఎమ్మెల్యే ఏడూరు సాంబశివరావు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరు కలెక్టర్ కు హాస్టల్ మ్యాప్ ను వివరించారు. త్వరితగతిన ఈ హాస్టల్ నిర్మించి విద్యార్థులకు అందజేస్తామన్నారు. అట్లాంటి సమస్యలు రాకూడదు. లాస్ట్ వీక్ సోమవారం చెప్పండి. ఏమంటారు రాజుగారు కొంచెం మేడం గారు కొద్ది పక్కన ఉండండి. మేడం ముందుకు వెళ్ళండి. మేడం సైడ్కి రండి. సైడ్ మాకు ఇబ్బంది సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ఎంబీఏ విద్యార్థులు లేటెస్ట్ మార్కెట్ స్ట్రాటజీస్ అండ్ రీసెంట్ ట్రెండ్స్ పై పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఎంబీఏ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు లేటెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ రీసెంట్ ట్రెండ్స్ పై పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఎమాన్యుయల్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ మార్కెట్లో వినియోగదారులను సృష్టించడం చాలా కష్టతరమైన పని అని, దానికి అనేక విషయాలు ప్రాముఖ్యత వహిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So the practical work is only improved by participating these type of extra curriculum activities like seminars, group discussions and other presentations. But here the students, what I came to know from of your faculty,
only few students are actively involved and participating. Remaining students are not showing that much of interest. But we have to remember that the success of this program is not only one or students' participation. So every student is actively participating, but we are not forcing anybody voluntarily, because you will enjoy the more benefits and you will enjoy the better fruits by participating. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుండి 25 వరకు 5 రోజుల వర్క్షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 24 గంటల హ్యాక్థాన్ కూడా భాగంగా ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాప్ కు సింధోక్వెట్స్ సంస్థ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించింది. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ లక్ష్యంగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యనిర్వాహక సమితి మరియు సింధోక్వెస్ట్ సంస్థ సీఈఓ రాఘవల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో విద్యార్థులు నైపుణ్యాలు, ఆవిష్కరణ సామర్థ్యాలను పెంపొందించడమే ఈ వర్క్షాప్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4 శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఈ నెల 4 శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సదరు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందించి సమస్యలను తెలియజేశారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్ అది వెరిఫికేషన్ చేసేసి అది షాప్ ఖాళీ చేసి మరి ఎస్ఐ గారికి చెప్పారు. రోజు ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వట్లేదు వచ్చారు సార్. ఈడీ గారు కంప్లైంట్ లెటర్ కూడా పంపించారు సార్. ఎస్ఐ గారు అవును మేడం, ఈడీ గారు వచ్చారు మేడం, వెరిఫై చేశారు. ఈడీ గారు కంప్లైంట్ ఎస్ఐ గారికి పంపించారు. వాళ్ళకి షాప్ మరి ఖాళీ చేసి మరి అమ్మాయికి అప్పగించండి, మరి ఆ పేరు వాళ్ళదే ఉంది, అద్దె కూడా వాళ్ళే కడుతున్నారు. లేదు మేడం, వాళ్ళు షర్ట్ తాళాలు పగలు కొట్టేసి వాళ్ళు సామాన్లతో సర్దుకొని ఇప్పుడు మందికి ఇచ్చారు మేడం. 2024 మేడం, ఆగస్ట్ 14. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో ఈ నెల 6న జరిగిన గుంటూరు శివ హత్య కేసులో 3 నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. నర్సరావుపేట డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ చింతల శ్రీను, చింతల సుబ్బారావు, వజ్జ వెంకట్రావు అనే 3 నిందితులు పాత గొడవలు, అక్రమ సంబంధాల ప్రతీకారంతో శివను హత్య చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 2 గడ్డపారలు, 1 కర్ర, బజాజ్ ప్లాటినా బైక్, ఎక్సెల్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలోని వెనుకొండ పట్టణంలో ఏనుగుపాలెం అనే విలేజ్ దగ్గర రీసెంట్గా గుంటూరు శివ అనే అతన్ని రీసెంట్గా మర్డర్ చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద మా సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు వెంటనే స్పాట్కి వెళ్ళి ఆ మర్డర్ జరిగిన వ్యక్తి గుంటూరు శివగా గుర్తించి అక్కడ మిగతా ఫార్మాలిటీస్ అన్ని ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టం చేసిన తర్వాత దానిలో తదుపరి దర్యాప్తులో భాగంగా ఎందుకు మర్డర్ చేశారు, ఎవరు చేశారు అనే దాని మీద విచారణలో భాగంగా మాకు స్పెసిఫిక్గా తెలియవచ్చింది ఏంటంటే ఈ డిసీజ్డ్ యొక్క భార్యతోటి సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇతనికి ఈ ఇతను చింతల సీను
ఇతను మెయిన్ ముద్దాయి. ఈ వెనక కనిపిస్తున్న వ్యక్తి ఏదో ఉంది అని ఒక ఆరోపణలు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా దాని మీద ఇతను ఆ అమ్మాయి వెంట పడుతున్నాడని, చనిపోయిన అతను వాళ్ళ నాన్న, అమ్మాయి నాన్న అందరూ కలిసి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు 2023లో. దాని మీద కూడా మనస్తాపం పెట్టుకున్నాడు అతను, డిసీజ్డ్ మీద ఇతను. మరలా వీళ్ళ చేను వాళ్ళ చేను పక్క పక్కనే ఉంటుంది. ఆ కింద వీళ్ళ చేను కింద ఉంటుంది ముద్దాయి, వరి మాగాని. అతను కౌలుకు తీసుకొని వేస్తున్నాడు చనిపోయిన అతను. ఆ మాగాల నుంచి నీళ్ళు వెళ్ళాలి. ఆ నీళ్లు పంపించలేదనేది, నీళ్లు పంపిను అని అన్నాడని దాని మీద గొడవ అయింది వీళ్ళిద్దరికి. అదొక ఇష్యూ. ఇతని భార్య అంటే ఈ అక్యూజ్డ్ భార్య 1.5 year బ్యాక్ చనిపోయింది. చంపి కాలువలో పడేశారు. అప్పుడు అంటే చంపారా చనిపోయిందా అనేది అప్పుడు పూర్తిగా తేలలేదు. దాని మీద అది ఈ చనిపోయిన అతను చేసి ఉంటాడు అని ఇతనికి అనుమానం. సో ఈ 4 రీజన్స్ మీద వీళ్ళకి బాగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఒకే ఊరు, ఇంటి పక్క పక్కనే, ఏనుగుపాలెంలోనే పక్క ఇల్లు, అంతా ఒకే కమ్యూనిటీ. మరి ఇందులో ఎలాంటి పార్టీ కానీ ఇష్యూస్ కానీ ఏమి లేవు. కేవలం వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితేమి, ఈగో ఫీలింగ్స్ అయితేమి, ఈ పొలాల దగ్గర నీళ్లు పోయే విషయంలో ఒకరికొకరు చంపుకోవాలన్న ఉద్దేశం మీద ఇతను కడతీర్చాలని, ఇతన్ని అతను కడతీర్చాలని ఒకరికొకరు మనసులో పెట్టుకొని రెడీ అయిపోయారు. ఆ క్రమంలో మొన్న 6వ తారీఖు నాడు పట్టపగలే 10 గంటలు కదా, అంత పొలం ఎవరు ఉండరు, ఎవరి పొలాల్లో వాళ్ళు ఉంటారు. ఈ జరిగిన దానికి చాలా దగ్గరగా ఎవరు లేరు. సో ఇద్దరు అక్కడ ఒకరికొకరు పొంచి ఇతను అక్కడ ఇతను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ బావ, 3వ అతను వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని అతన్ని అక్కడ పదునైన ఆయుధాలు ఉపయోగించి చంపివేయడం జరిగింది. ఆ ఆయుధాలు కూడా మేము రికవరీ చేయడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళేందుకు వాడినటువంటి మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇందులో వీళ్ళ దగ్గర ఆ రోజు ముద్దాయి చంపినటువంటి వ్యక్తి యొక్క చెప్పులు కూడా మాకు దొరికినాయి. ఆ చెప్పులను బట్టి కూడా ట్రేస్ చేసి, ప్లస్ ఇతను చనిపోయిన అతని యొక్క బట్టలు ఇవన్నీ కూడా మేము FSLకి పంపిస్తా ఉన్నాం. దీంట్లో డాగ్ స్క్వాడ్ని ఉపయోగించాము. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా తీసుకున్నాము. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ ముద్దాయిలే ఈ మర్డర్కి కారణం అనేది పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత నిన్న ఈవినింగ్ రాత్రి ఈరోజు ఉదయం వినుకొండ పట్టణంలో ఇద్దరిని A1ని, A3ని, A2ని ఏనుగుపాలెంలో అరెస్ట్ చేసి ఇట్లా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యమైనది అతని భార్య కూడా కన్ఫెషన్, ఏంటంటే ఆ భార్య విషయం కూడా కన్ఫెషన్ చేశాడు ఇతను. మాకు అనుమానంగా ఉండి అప్పుడు 1.5 year బ్యాక్ ఇతని భార్య చనిపోయిన విషయంలో చనిపోయిన అతని పాత్ర ఉందన్నట్టుగా క్రియేట్ చేశాడు ఇతను. సో మాకు డౌట్ వచ్చి దాని మీద కూడా కొద్ది గట్టిగా అడిగితే ఇతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆ అమ్మాయిని కూడా నువ్వు తిరగద్దు అంటే ఊర్లో తిరుగుతుందని, ఆమె వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుందని, మరి ముఖ్యంగా ఈ డిసీజ్డ్తో పెట్టుకునే అవకాశం ఉందని, పెట్టుకుంటుందని భావించి ఆ అమ్మాయిని పొలం దగ్గర గట్టిగా చెంపదెబ్బ కొడితే పడిపోయిన దాన్ని కర్ర వేసి లాగానని చెప్పాడు. అది దాని నిర్ధారణ కూడా చేసుకున్నాము. సో ఈ యొక్క విచారణ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా వితిన్ 10 daysలో పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిల్ని అదుపులోకి తీసుకొని కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఈ కేసులో సక్సెస్ఫుల్గా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ ప్రభాకరు మరియు సత్యనారాయణ వాళ్ళ టీము అందరినీ కూడా అభినందిస్తూ ఎస్పీ గారికి దీంట్లో స్పెషల్గా రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది.
పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో దాచేపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తారీఖున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాచేపల్లిలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేవలం మరో 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తయి విద్యాపరంగా వైద్యపరంగా ప్రజలకు ఉచితంగా విద్యని వైద్యని అందించే దేవాలయాలుగా మారేవి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే అని కాశీ అన్నారు. ఈ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ మరి మండల కేంద్రమైన దాచేపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ చేయబోతున్నాం. రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇప్పటికే మీరు చూస్తున్నారు అనేక నిరసనలు ప్రజల తరఫున నిలబడి ఏదైతే ప్రజల ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మించ తలపెట్టి సుమారు 6-7 పూర్తి చేశారు. దాదాపు 70-80% పూర్తయినాయి. మరొక 7-8 ఉన్నాయి. ఒక 20-30% ఒక 3-4 కాలేజీలు ఉన్నాయి. కేవలం మరొక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే ఇవన్నీ పూర్తయి విద్యపరంగా వైద్యపరంగా ప్రజలకి ఉచితంగా విద్యని వైద్యాన్ని అందించే మరి దేవాలయాలుగా ఇవి పూర్తయ్యేవి. ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కసుతో కుళ్ళుతో తను ముఖ్యమంత్రిగా ఉన్న సుమారు 14-15 సంవత్సరాలు ఇప్పటికీ కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టకపోగా ఈరోజు ఈ నిర్మాణంలో ఉన్నాయి, పూర్తయినాయి, అమ్ముకుంటున్నారు ప్రైవేట్ వ్యక్తులకి లంచాలు తీసుకొని. ఏమిటి దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం అంటే ఊహించండి. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో నిన్న రాత్రి జరిగిన గొడవ జనసేన పార్టీకి గాని కూటమి పార్టీలకు గాని ఎటువంటి సంబంధం లేదని నియోజకవర్గ జనసేన నాయకులు అన్నారు. కారెండ్ల సాంబశివరావు అతని భార్య రమణ వ్యక్తిగతంగా గొడవ పెట్టుకుని దానిని జనసేన పార్టీకి నాయకులకు కూటమి ఎమ్మెల్యే గారికి అంటగట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నియోజకవర్గ నాయకులు తెలిపారు. గల్లీలో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా పార్టీకి ఆపాదించి వైసీపీ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తుందని, కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్రలకు వైసీపీ తెరతీస్తుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కటికం అంగారావు అన్నారు. జడ్పీ షాపుల విషయంలో ఏం జరుగుతుందో నిజానిజాలని బహిర్గతం చేయాలన్నారు. ఎవరైతే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారో వారు గత 12 సంవత్సరాల నుండి అదే షాపులో కొనసాగుతున్నారని అన్నారు. దీనిపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని అంగారావు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ల పట్టణంలోనే జనసేన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న పిడుగురాళ్ల పట్టణంలోనే మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల సంబంధించినటువంటి ఏదైతే కాంప్లెక్స్లో ఉన్నటువంటి షాపులపై వచ్చినటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కరెంట్ల రమణ అనే ఒక మహిళ నేను ఒక వీడియో క్లిప్పింగ్ మాట్లాడుతూ నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అక్రమంగా గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు వారి అనుచరులు మమ్మల్ని ఎమ్మెల్యే గారు చెప్తే కొట్టారని చెప్పేసి చెప్పడం, అలాగే జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ నాయకులైనటువంటి మా అందరిపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. టీడీపీకి కొమ్ము కాస్తూ వారి మూతులు లాగుతూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే జనసేన పార్టీకి దుస్థితి వచ్చిందని కూడా ఆమె అసభ్య పదాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వీడియో చూడగా నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గురజాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారితో కలిసి జనసేన పార్టీ నాయకులందరం కూడా నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడతా ఉంటే ఒక సంబంధం లేని మహిళ వచ్చి జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకుల్ని కించపరిచేట్టు మాట్లాడటం నిజంగా కూడా చాలా విడ్డూరంగా ఉంది. దీని వెనుక ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ గుడ్డగాల్చి మేదేస్తే ఈరోజు అక్కడ చలిగాచుకున్నటువంటి వైసీపీ నాయకులు రాత్రి నుంచి మనం వైసీపీ సోషల్ మీడియాను ఒకసారి పరిశీలించుకుంటే అఫీషియల్గా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా
ఇది పెట్టారంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె నిన్న మాట్లాడుతూ గతంలో టీడీపీకి కూడా మేము ఇలా అద్దె చెల్లించాము, అలాగే ఎక్కువ మంది నాయకులు వస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చాము, ఇప్పుడు కడుతున్నాము, కానీ మధ్యలో 19 నుంచి ఏదైతే 24 మధ్యలో వైసీపీకి ప్రభుత్వం ఉంటే వారి ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాలేదు. గత 2012 నుండి ఆ షాపు వారే కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు. అంటే సుమారు 14 సంవత్సరాల నుంచి ఆ షాపు వారి కిందనే ఉంది. ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి జెడ్పీకి సంబంధించినటువంటి నిధుల్లో ఉన్నటువంటి ఆ షాపు ఆక్షన్ ఎందుకు రాలేదని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మన గురిజాల నియోజకవర్గంలో గురిజాల శాసనసభ్యులు శ్రీ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే వారవలైనటువంటి వైసీపీ పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకొని వైసీపీ పార్టీ కోవర్స్ కొంతమంది కొత్తగా ఈరోజు నియోజకవర్గంలో రాష్ట్రంలో కూడా తెర మీదకి వస్తున్నారు. వీరి ఉద్దేశం ఒకటే, ఏదైనా ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయటం, కులాల మధ్య ఘర్షణలు లేపటం, వారి ఈ ఘర్షణలో ఈ వేడిలో వాళ్ళు చలి కాపుకోవాలని చూస్తున్నటువంటి వైసీపీ యొక్క ప్రక్రియని రాష్ట్ర ప్రజలందరూ కాదు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రక్రియని గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాను. నిన్న రాత్రి పిడుగురాల పట్టణంలో హై స్కూల్ కాంప్లెక్స్లో ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ సంబంధించి కారెట్ల రమణ అనే ఆమె మాట్లాడుతా, నేను ఒక జనసేన పార్టీ నాయకురాలని, మా మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారు, ఎమ్మెల్యే గారి అనుచరులు మా పైన దాడి చేశారని చెప్పడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను జనసేన పార్టీ నాయకురాలని ఆమె సంబోధించడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడా కూడా ఏ రోజు కూడా జెండా పట్టుకొని ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ దాఖలాలు అయితే లేవు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు, మీ నాయకుడు ఏ విధంగా అయితే శవరాజకీయాలు చేస్తారో మీరు కూడా లోకల్గా అలాంటి నానున్నే తీసుకొని మీరు కూడా అదే విధమైన పోకల్లో పోతా ఉన్నారు. దానికి ఉదాహరణే రాత్రి జరిగినటువంటి ఘటన. ఒక వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవని కూటమి పైన అదేవిధంగా ఎమ్మెల్యే గారి పైన ఆపాదించడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ లో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్సు దాచేపల్లి వరకు వస్తున్న క్రమంలో ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కండక్టర్ తో సహా మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 లో కొంతమందిని దాచేపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మరికొంతమందిని గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. हमारे यहाँ वजह से ज़्यादा नहीं सिर्फ का డివైడర్ అమ్మటే పోతున్నాం, ఆయన డివైడర్ అమ్మటే ముందుకు పోతుండు. ఆ లారీ సడన్గా ఆగింది, మరి ఏం ఆటం వచ్చిందో తెలియదు. డ్రైవర్తో దాన్ని తగ్గించు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించకుండా మెరుగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. చీఫ్ విప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీడీవీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ
కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో ప్రజల మౌలిక వసతులు కల్పించుటకు అభివృద్ధి కార్యక్రమాలను ఖర్చు చేయాలని, ఎవరైనా నిధులు దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చేయడంలో మీ కీలక పాత్ర కావాలి. డెవలప్మెంట్కి లేదా ఇక్కడ పెట్టుకుంటారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.